నాణ్యమైన దిగుబడుల కోసం కలుపు నివారణలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 1 ఎకరాకు 400 నుంచి 600 గ్రాముల అట్రాజన్ కలుపు నివారణ మందును 250 లీటర్ల నీటిలో కలిపి వాడుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టిన 2-3 రోజులకు అట్రాజన్ కలుపు నివారణ మందును ఎకరాకు 400 నుంచి 600 గ్రాములు 250 లీటర్ల నీటిలో కలిపి నేల మీద విత్తనాలు మొలకెత్తక ముందే పిచికారీ చేయాలి. ఫలితంగా సమగ్రంగా కలుపు నివారణ జరిగే అవకాశముంది. అధిక దిగుబడుల కోసం పంట విత్తిన 30 రోజులకు పొలంలో ఎద్దుల సహాయంతో దంతి లేదా పాపటం నడిపి అంతరకృషి చేయాలి. దీనివల్ల భూమి గొల్లబారుతుంది, కలుపు మొక్కలు పూర్తిగా నివారించబడతాయి. పంట వేర్లకు గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. అందించే పోషకాలను కూడా మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. అంతరకృషికి ట్రాక్టర్ కూడా వాడుకోవచ్చు. దీనివల్ల పని త్వరగా సులువుగా పూర్తవుతుంది, వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, సమయం శ్రమ ఆదా అవుతాయి, కలుపు నివారణ బాగా జరుగుతుంది, పోషకాలు నీటి వినియోగ సామర్థ్యం పెరిగి పంట ఏపుగా పెరుగుతుంది. ట్రాక్టర్తో అంతరకృషి చేయడం వల్ల పంటకు ఎటువంటి నష్టం జరగదు. పంటలో మంచి దిగుబడుల కోసం నిపుణుల సలహాలు పాటించాలి. వారి సలహాల మేరకు కలుపు నివారణ, అంతరకృషిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫలితంగా మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. సమయానుకూలంగా కలుపు నివారణ, అంతరకృషి చేయడం వల్ల పురుగు, తెగుళ్ల